సంక్రాంతి ఈ ఒక్క మాటలోనే పంటల ఆనందం ఉంది, పల్లెల జీవితం ఉంది, బంధాల వెచ్చదనముంది. గ్రామం మొత్తం పండుగ వెలుగుల్లో మునిగిపోయిన వేళ కొన్ని ఇళ్లల్లో ఆనందం రెట్టింపవుతుంది. కొన్ని ఇళ్లల్లో మాత్రం అనుకోకుండా వచ్చిన మాటలు బంధాలను పరీక్షిస్తాయి. ఇది అటువంటి ఒక ఇంటి కథ. ఎద్దుల బండి శబ్దంతో గ్రామం చివర సందడి మొదలైంది. వెంకటయ్య ఇంటి ముందుకు శ్రీనివాస్ కుటుంబం చేరింది. రండి అన్నయ్య, ఈ ఇల్లు చిన్నదే ఉండొచ్చు, కానీ ఈ ఇంటి మనసులు పెద్దవి. సంక్రాంతి పండుగంటే మనుషులు కలిసి ఉండడమే. రాధ చుట్టూ చూస్తూ మెల్లగా, అవునులే వెంకటయ్య, ఇల్లు పాతదే అయినా శుభ్రంగా ఉంది. ఆ మాటలో ప్రశంస కన్నా దూరం ఎక్కువగా వినిపించింది. పొద్దున్నే గొబ్బిళ్ల వెలుగు, ముగ్గుల రంగులు, వంటింట్లో మరిగే పొంగలి శబ్దం. సరస్వతి చేతులు పిండితో నిండిపోయాయి, కాని ముఖం నవ్వుతో నిండింది. పండుగంటే బంగారం కాదక్క, మన వాళ్లతో కలిసి తినడం, కలిసి నవ్వడం, అదే నిజమైన సంపద. రాధ మాత్రం తన గొలుసును పాతపెట్టెలో పెట్టి మెల్లగా మూసింది. అదే క్షణంలో ఆమె మనసులో ఒక చిన్న అనుమానం మొలకెత్తింది. సరస్వతి బియ్యం పెట్టేందుకు ఆ పెట్టెను కదిలించింది. దూరం నుంచి చూసిన రాధ ఏమీ అనలేదు. కొన్ని మాటలు పలకకపోయినా కొన్ని చూపులు మాటల కన్నా బలంగా ఉంటాయి. రాధ కూతురు లలిత పూజా సామాన్లు చూస్తూ నిలబడింది. అప్పుడు లలితలా అనుకుంది, అమ్మా, గొలుసు ఎంత బావుందో, గోబ్బిళ్ళ పూజకి వేసుకుంటే బావుంటుంది. ఎవరూ చూడకుండా ఆమె గొలుసు తీసుకుని దాచుకుంది. అది దొంగతనం కాదు, అది పండుగలో పిల్ల మనసు చేసిన పొరపాటు. సాయంత్రం రాధ పెట్టె తెరిచి చూస్తుంది. గొలుసు లేదు. ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అప్పుడు రాధేలా, నేను ముందే అనుకున్నాను, ఇంతమంది ఉన్న ఇంట్లో నగలెలా సురక్షితం? పండుగ పేరుతో ఇల్లు ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియడం లేదు. ఆ మాటలు గట్టిగా వినిపించాయి, కాని సమాధానం మాత్రం ఒక్కటీ రాలేదు. సరస్వతి తలదించుకుంది. వెంకటయ్య మౌనంగా నిలబడ్డాడు. తాతయ్య నిశ్శబ్దంగా దీపం వైపు చూశాడు. నిజం మీద నమ్మకం ఉన్నవాళ్లు వాదించరు, వాళ్లు మౌనంగా ఎదురుచూస్తారు. చీకటి పడింది. వాకిట్లో గోబ్బిళ్ల పూజకు సిద్ధం. అప్పుడే లలిత గొలుసు వేసుకుని బయటకు వచ్చింది. లలిత, అమ్మా, మీ గొలుసు కదా ఇది, పూజకి వేసుకున్నా. ఆ క్షణం రాధముఖం మారిపోయింది. అప్పుడే ఆమెకర్థమైంది, తాను నిందించిన వాళ్లు ఎంత నిశ్శబ్దంగా ఆమె మాటలు భరించారో. రాధ గొలుసు తీసుకుని సరస్వతి దగ్గరకు వెళ్ళింది. మీరేమీ మాట్లాడలేదు, అదే మీ గొప్పతనం. నిజం తెలియకముందే మాటలతో గాయపరిచాను, నన్ను క్షమించండి. సరస్వతి మెల్లగా నవ్వింది. పండుగంటే మాటలు కాదు రాధా, మనసులు కలవడం. సాయంత్రం పిల్లలు గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఆకాశం రంగులమయం. పూజాలో అందరి చేతులు కలిశాయి. దీపాలు వెలిగాయి, మనసులు వెలిగాయి. మాటలు కొన్నిసార్లు మోసం చేస్తాయి, మౌనం మాత్రం ఎప్పుడూ నిజం వైపే నడిపిస్తుంది. అనుమానం మాటల్లో వస్తుంది, నిజం మాత్రం సమయం వచ్చినప్పుడు తానే బయటపడుతుంది.